ఈ 2026 అంతా కూడా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు గురించినాడు. ఆ గిద్యోనుని ఎలాగైతే ఎన్నిక చేసుకుని ఇశ్రాయేలు ప్రజలకు నేను దేవుడనై ఉన్నానని ప్రత్యక్షంగా శత్రువుకి కనపరిచిన వాడుకుంటున్నాడు, ఈ దినాల్లో కూడా నేను దేవుడనై ఉన్నానని ప్రత్యక్షంగా కనపరుచుకునే వాడుకుంటున్నాడు. ఆ గిద్యోను కూడా బలహీనుడే, కానీ తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క భావం, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆ శత్రువుకి అందకుండా మమ్మల్ని తీసుకొచ్చాడు కదా, మరి ఇప్పుడు ఆ శత్రువులే మమ్మల్ని దోచేసుకుంటున్నారు, ఆ శత్రువులే మమ్మల్ని ఏలుబడి చేస్తా ఉన్నారు. ఆ దేవుడు ఏమై ఉన్నాడు అనే ఆలోచన నీలో కూడా కొనుక్కుంటే దిస్ ఈజ్ యువర్ టైం. గిద్యోనుని దర్శించిన ఆ దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు. దేవుని ఆలోచన ఇప్పుడు నిలుస్తుందంట. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే నేను దేవుడని, అది లోకంలో ప్రత్యక్షపరచు. దాని కొరకే ఆయన నిన్ను ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్.